రెడీగా పెట్టుకొని ఉంటే టక్కన సంతకాలు అవుతాయి. Next month, these 30 days of a time. 30 days of a time, what is expected is the heavy rainfall as expected. So heavy rainfalls lo number 1 is again same పెద్ద గుంతలు, పిట్స్ ఇవే ఉంటాయి, అండ్ యాక్సిడెంట్లు, పడిపోవడాలు ఇవే ఉంటాయి. వర్షం వస్తే రోడ్డు మీద ప్రాబ్లం. సో దీన్ని ఇమీడియట్ గా ఎవ్రీ మంత్ చేసినా పర్లేదు, టెంపరీ అయినా సరే ఎవ్రీ మంత్ అయినా చేయాల్సిందే. సో ఇమీడియట్ గా వీళ్ళు చేస్తున్నారనే ఫీల్ అన్నా క్రియేట్. అక్కడక్కడక్కడ కొంత మట్టి వేసుకొని పోయినా చెప్పిన ఎంత పెద్ద రాయి పెట్టినాడు రోడ్డు మీద, ఇంత పెద్ద రాయి వేసినాడు అంటే ఎంత కోపం ఉంటుంది చెప్పండి. అతనికి చాలా కోపం ఉంటుంది కదా. అంటే ఎవరన్నా పడిపోతారనే ఇంటెన్షన్ కంటే కూడా ఆ రాయి పెడితే అందరూ చూస్తారనే అటెన్షన్ సీకింగ్ కోసం పెట్టుంటాడు, అంతే కదండి. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ సీరియస్ ఆన్ ది పిట్స్ అండ్ కొద్దిగా ఏదో ఒకటి చేసినా చేయాలి. రెండోది డ్రైనేజ్. వాటర్ వస్తే ఇప్పుడు రెయిన్స్ పడంగానే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని వాటిని డ్రైన్స్ ముందు, అంటే వచ్చిన తర్వాత అప్పటికప్పుడు పరిగెట్టడం కంటే ఏది జరగబోతుందో దాన్ని ప్రివెంట్ చేసుకోవడం కీలకమైన అంశం. కాబట్టి లోతట్టు ప్రాంతాలు చూడండి, వాటిని ఐడెంటిఫై చేయండి, డ్రైనేజ్ సిస్టమ్ ని వెంటనే ఇంప్రూవ్ చేసే విధంగా. అప్పటికప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరో ఫోన్ చేస్తారు అర్ధరాత్రి కూడా కమిషనర్ కో లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకు, అప్పుడు పరిగెడతాం అందరు పోయి దాన్ని డ్రైన్ కొట్టండి, దాన్ని పైపు తీయండి. సో లెట్ us predict సంథింగ్. ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ మనకు తెలుస్తా ఉంది కదా, 1 month వెదర్ ఫోర్కాస్ట్ తెలుస్తా ఉంది కదా, దాన్ని కూడా చేయండి. వాటర్ ఏదైనా ఇంప్రూవ్ అయిందండి ఇప్పుడు 3 days గ్యాప్ తీసుకొచ్చాం సార్. దాన్ని 2 days గ్యాప్ కి ఇప్పుడు అక్కడ వాటర్ తీసేస్తున్నారు చెరువులో నుంచి, రీవాటరింగ్ చేస్తున్నాం. ఎంతవరకు అయింది సార్? ఇప్పుడు దానికి ఏంటంటే దాదాపు మనకు 15 to 20 days అవుతుంది సార్. మనకు ఎస్ఎస్ ట్యాంక్ కట్టినప్పుడు ఉన్న డ్రైన్ ఎంటీ చేయడానికి, రీవాటరింగ్ చేయడానికి ఏదైతే లార్జ్ సైజ్ వాల్స్ ఉన్నాయో 3 వాల్స్ ఓపెన్ చేశాం సార్. ఫస్ట్ 1 hour బ్లాకిష్ గా అవుతుంది సార్, పూర్తిగా అది స్లడ్జ్, సీరియస్ స్లడ్జ్ లా ఉంది. ఆ తర్వాత గ్రీనిష్ కలర్ లో వస్తుంది. సో అది ఒక రకమైన వాసన సార్, పులిగిపోయిన గొడుగులాగా వాసన వస్తుంది. కాబట్టి ఒక మనకు చేపలు పెంచుతున్నారు ఎవరో అని, చేపలు పడతారని కంప్లైంట్ ఎవరు పెంచడం లేదు సార్, అనాథరైజ్డ్ గా నైట్ టైం వచ్చి చేస్తున్నారు సార్. లాస్ట్ వీక్ కూడా మన దాంట్లో క్యాట్ ఫిష్ పెడతారండి. నార్మల్ క్యాట్ ఫిష్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఆ క్యాట్ ఫిష్ చేస్తే ఏంటంటే మళ్ళీ డస్ట్ వేయాలి దానికి. ఈ కోళ్ళు చేతులు, కాళ్ళు, తలకాయ లోపల ఆర్గాన్స్ అవన్నీ ఉంటాయి కదా, దాన్ని కట్ చేసి తీసుకెళ్లి ఆ క్యాట్ ఫిష్ వేస్తారు. ఒకటి క్యాట్ ఫిష్ వల్ల వన్ డేంజరస్ థింగ్, రైట్? దట్ ఫిష్ ఈజ్ సోల్డ్ అగైన్ డొమెస్టికల్లీ, దట్ ఈస్ నాట్ యూస్డ్ ఫర్ ఈటింగ్. క్యాట్ ఫిష్ కెనాట్ బి యూస్డ్ ఫర్ డొమెస్టిక్ ఈటింగ్ పర్పస్, కుకింగ్ పర్పస్. అది డిఫరెంట్ ఫిష్ యాక్చువల్లీ. సో అదేం చేస్తుంది, దానికి దట్ నీడ్ మోర్ ఆఫ్ డస్ట్, రైట్? మీట్ కావాలి దానికి. అందువల్ల ఏం చేస్తారు, ఈ చికెన్ సెంటర్ లో ఉన్నటువంటి ఆర్గాన్స్, కాళ్ళు, చేతులని తీసుకెళ్లి దాంట్లో వేస్తారు రాత్రిపూట. సో అవి వెరీ పెద్ద అవుతాయి. సో బోత్ ది వేస్, ఈ డస్ట్ వేయడం వల్ల ఇంకా మీకు అది వాటర్ గెట్ స్పాయిల్డ్ మోర్, అండ్ సెకండ్ థింగ్ ఇస్ బికాస్ ఆఫ్ ది క్యాట్ ఫిష్ అగైన్ ఇస్ అన్ ఇష్యూ ఫర్ us, రైట్? సో సెక్యూరిటీ ఏమైనా ఉందా అక్కడ? సార్ ఒక 2 సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేస్తాం సార్ గస్తీలా కాయడానికి. అక్కడ డ్రింకింగ్, ఐ మీన్ ఆనెస్ట్లీ స్పీకింగ్, అక్కడ ఒక పాత అపార్ట్మెంట్ లా కట్టారు సార్. ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అక్కడ. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్, ఐ మీన్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ సార్, అన్ఫినిష్డ్ సార్, ఇంకా పూర్తిగా బిల్డింగ్ కాదు సార్, చెరువు దగ్గర కదా సార్, దాని కింద భాగంలో సార్. సో అక్కడ తాగుతున్నారు, ముళ్ళ కంప చెట్లు ఉన్నాయి. సో తాగేసి వెళ్ళి డిఫరెంట్ వే దారిలో ఆ సందు నుంచి పైకి ఎక్కువ వస్తున్నారు సార్. సో మా స్టాఫ్ కూడా అక్కడ ఉన్న రామ్జలా ఫిల్టరేషన్ ప్లాంట్ లో ఉన్న మా స్టాఫ్ కూడా 2 కొట్టారు సార్ వాళ్ళు. సో ఈ సిబ్బందితో వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. పోలీసుకు తెలుసు, పబ్లిక్ వస్తున్నారు సార్. ఎవరన్నా ఎంప్లాయీ మీద కొడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారంటే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవడు చేస్తున్నాడో ఆ పని. వాళ్ళు పోలీస్ షుడ్ బి వెరీ వెరీ సీరియస్. కంప్లైంట్ వస్తేనే రియాక్ట్ అవుతానండి ఎలా సార్? అది నైట్ టైము 10 o'clock డే టైం కూడా అక్కడే తాగుతున్నారు సార్ కూర్చొని. వాళ్ళు మేము అడుగుతుంటే అలా విసిరి పడేసి నిదానంగా వెళ్ళడం, మా తెలుసులేని చెప్పడం, కొట్టడానికి రావడం ఇట్లా జరుగుతుంది సార్. ప్రొవైడింగ్ పెట్రోలింగ్ పార్టీస్ అట్ నైట్ టైం సార్. మాక్సిమం 3 to 4 పెట్రోలింగ్ పార్టీస్ నైట్. మంచి యంగ్ బాయ్ ని పెట్టి ఉతకండి, భయం లేకపోతే వాళ్ళకి ఎవడంటే అటు తాగేసి ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తారు సార్? అది మనమే ప్రోయాక్టివ్ ఉండాలి. ఒకసారి వీ కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఇన్ఫార్మ్ us or somebody to call us.
or give a written complaint. It's not practical. Everything will not lie down like that. See, law and order we have to maintain. సార్ లాస్ట్ టైం లాస్ట్ వీక్ అనాథరైజ్ ఫిషింగ్ చేస్తుంటే కూడా తెలిపాం సార్ వాళ్ళు ఆ రోజు 2 గంటలు కూర్చోబెట్టుకుని పంపించేశారు ఆయన్ని, కంప్లైంట్ లేదని. లేదు సార్, యాక్చువల్గా మేము పంపించాం సార్. పంపించిన తర్వాత రాజశేఖర్ గారు మీరేనా? కాదు రాజశేఖర్ గారే నాకు రిక్వెస్ట్ చేసి, లేదు సార్ ఈ ఒక్కసారికి వాళ్ళని వదిలేద్దాము. ఆడికి వీడికైనా డబ్బులు లావాదేవీలు ఉన్నాయా? ఏమో సార్ తెలియదు. మరి మీరు సుమోటో తీసుకోవాలండి. డోంట్ ఎక్స్పెక్టింగ్ లా అండ్ ఆర్డర్ లో పర్టికులర్ గా సుమోటో యాక్టివిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ది లా అండ్ ఆర్డర్. ఇట్స్ నాట్ దట్ సంబడి గివ్ కంప్లైంట్, హూ విల్ గివ్ కంప్లైంట్. వాడు కంప్లైంట్ ఇస్తే వాడి ఇంటి మీద పోతారు, అంతే కదా సార్? మనమే గొడవలు పెట్టినట్టుగా నాకు కంప్లైంట్ లేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను అంటే వాడికి భయం ఏముంటది? సుమోటో కేసు రిజిస్టర్ చేయొచ్చు, చేయకూడదండి? చేయొచ్చు కదా, లాలో ప్రొవిజన్ ఉంది. ఎందుకు చేయరు? ప్రతి దానికి ఎక్స్పెక్ట్ చేయొద్దండి. సంబడి విల్ కాల్ యూ అండ్ టెల్ సంథింగ్. కంప్లైంట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి సార్. మీరు లా అండ్ ఆర్డర్, ఆ రోజు కూడా చెప్పాను, లా అండ్ ఆర్డర్ ఇస్ అబ్సల్యూట్లీ నీడ్ టు బి మెయింటైన్డ్ బై యూ విత్ ఫ్రీ హ్యాండ్. సెకండ్ థాట్ లేదు సార్, ప్లీజ్ డోంట్ డూ దట్ అగైన్, రైట్? అది స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇంత వాటర్ వీఆర్ డ్రైనింగ్ సో మచ్ ఆఫ్ వాటర్ సార్. అగైన్ వీఆర్ ట్రైంగ్ టు రీఫిల్ ఇట్. వాట్ ఇస్ ది కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్? And we are allowing these people to for fishing. I received a video saying that all dust is being covers low. They're carrying in a plastic covers and throwing into the water. ఆ డస్ట్ అంతా ఎక్కడికి పోవాలి? అది ఎట్లా క్లీన్ చేస్తా చెప్పండి? అవు ప్రాక్టికల్ అదే నల్లగా వస్తుంది అంటారు కదా, ఆ నల్లగా వచ్చేది అదే. ఆ కంపు కొట్టేదంతా ఎందుకు కంపు వస్తుంది? వాటర్ లో ఫంగస్ ఉంటే కంపు రాస్తారు. వాటర్ లో బ్యాక్టీరియా ఫంగస్ రెండు మిక్స్ అయితేనే వస్తుంది. దాంట్లో కూడా గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అది ఉంటేనే మీకు స్మెల్ వస్తుంది సార్. అది ఎక్కడ వస్తుంది? మోర్ మీటు, స్పాయిల్డ్ మీటు, అట్లాంటి వాటిలో నుంచి వచ్చేసారు. సో మన అన్లెస్ మనం అక్కడ కంట్రోల్ చేస్తే తప్ప మనం అవి ఇబ్బంది సార్, చాలా కష్టం. ఎన్ని రోజులు పడుతుంది ఇంకా అది క్లీన్ చేయాలి? 15 to 20 days అందులో వాటర్ వచ్చేస్తుంది కదా. అదే సార్ మన సైట్ That is now the encroaches and illegal constructions, right? And so many news coming up saying that now also I am getting a news from the different journalist sources, wo groups may be dekha tha ki their RTC land is been taken a lease, somebody else building is taken a lease, some agro industry uska what all the public properties are government properties is taken a lease for 20 years, 30 years. Today we are verifying on file saying that 99 years lease. Where is the 99 years lease, sir? I said the high nahi hai pe. It's not existing, but it has happened in the past 3-4 years. We have to identify all this, the highest priority, and this is a government priority, and we have to put it before the public, and we have to demolish all those, right, in the public interest. That is the please take it as highest priority and act accordingly. And the police department and other departments take the responsibility and see that everything is done properly. Short period of time, right? So Adoni also need to be identified, saying that something is going on. Everywhere so much of news coming up. In Adoni we are not getting any news about the encroachments and demolitions, nothing like that. So what is the CM think about us? Parsarthi is not working, our officers there is not working. What are we doing then? We are responsible people, right? Government takes a policy, government is very serious on one aspect. We have to follow it the same trend and see that we are also doing the same, right? The government priorities, right sir? Please do something.